నిన్న మొన్నటి వరకు బలూచిస్తాన్ మన దేశంలో చేరబోతుంది అనే వార్తలు వినిపించాయి. అది ఒక కొత్త రాష్ట్రంగా మన దేశంలో కలవబోతుంది అని మీడియా కోడై కూసింది. కానీ ఇప్పుడు మరొక కొత్త రాష్ట్రం మన ఇండియాలో కొత్తగా ఏర్పడడానికి సిద్ధంగా ఉంది. అదే మన పక్కనే ఉన్న పొరుగు దేశం భూటాన్. భూటాన్ కూడా మన దేశంలో కలవడానికి తహతహలాడుతూ ఉంది అని చెబితే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. నిజానికి ఇండిపెండెన్స్ వచ్చే సమయంలో భారతదేశంలో భూటాన్ని భాగం చేయడానికి మనకు పూర్తి అవకాశం ఉండేది. కానీ అప్పటి మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశంలో భూటాన్ని భాగం చేయడం కంటే కూడా దానిని దోచుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు అనేది వేరే విషయం. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మన ఇండియా తలరాత అలా ఉంది అని సరిపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత సిక్కింలా భూటాన్ కూడా ఇండియాలో చేరిపోతుందేమోననే అంచనాలు ఇప్పుడు మరోసారి వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో భారతదేశానికి భూటాన్కి మధ్య రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా అయ్యాయి. 1 లేదా 2 నెలల్లోనే భూటాన్ ప్రధానమంత్రి చాలాసార్లు మన ఇండియాని సందర్శించారు. అంతేకాకుండా ఆయన ఇచ్చే స్పీచ్లో కూడా భారతదేశమే భూటాన్ని నిలబెట్టింది అని, భూటాన్ ఈ విధంగా ప్రపంచ స్థాయిలో సంతోషకరమైన దేశంలో ఉంది అంటే దానికి కారణం భారతదేశమే అని, మన దేశస్థులను పెంచి పోషించి కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడింది మోడీ అని, మోడీ తనకు గురువులాంటి వారు అని ఇలా రకరకాలుగా పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాదు, భూటాన్ చైనాతో సంబంధాలను తెంచేసుకుంటూ ఎన్నో ఒప్పందాలను తుంగలో తొక్కింది. ఇంతకీ భూటాన్ భారతదేశానికి ఎందుకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తూ ఉంది? మన ఇండియాలో భూటాన్ మరొక కొత్త రాష్ట్రంగా మారడం నిజమా? ఒకవేళ భారతదేశంలో భూటాన్ కలిసిపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అసలు భూటాన్ని మన దేశంలో కలుపుకోవాలా లేదా ఆ దేశం విడిగా ఉంటేనే మనకి లాభమా? ఇలాంటి ఎన్నో వివరాలను ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ వీడియో చివరిదాకా చూడడం మర్చిపోకండి. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జియోపొలిటికల్ వార్తలను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాము. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. హిమాలయాలు కేవలం మన ఇండియాలోనే కాదు, భూటాన్లో కూడా ఉన్నాయి. భూటాన్ ఒక అద్భుతమైన అందమైన దేశం. మన 2 దేశాలకి మధ్య ఉన్న సంబంధాలు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినవి. 2 దేశాలు మతపరంగా ఆర్థిక పరంగా కూడా ఒకదానికొకటి సపోర్ట్ ఇచ్చాయి. బుద్ధిజం మన ఇండియా నుండి భూటాన్కి పాకింది. నేటికి కూడా 2 దేశాల ప్రజలు ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవిస్తారు. ఇక భూటాన్ కోసం భారతదేశము లెక్కలేనన్ని పనులు చేసింది. భూటాన్ పేదరికంలో మగ్గిపోతూ ఉన్నప్పుడు భారతదేశం ఒక పెద్దన్నయ్యలాగా ఆ దేశాన్ని ఆదుకుంది. అందుకనే భారతదేశ ప్రధానిని భూటాన్ వాసులు అన్నయ్య అని పిలుస్తారు. ఇక్కడ మ్యాప్ చూసినట్లయితే ఇది భారతదేశం. భారతదేశానికి పక్కనే ఒక చిన్న దేశం ఉంది. ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను, చైనా సరిహద్దులను ఆనుకునే ఉంది. ఇదే భూటాన్. మన భారతీయ రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే భూటాన్ చాలా తక్కువ ఏరియా కలిగిన చిన్న దేశం. భూటాన్కి సరిహద్దుగా సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ విధంగా భూటాన్ 3 వైపులా మన ఇండియా ఉంది. ఒకవైపు మాత్రమే చైనా సరిహద్దు భూటాన్ని తాకుతూ ఉంది. ఒకప్పుడు అఖండ భారతదేశపు మ్యాప్ మనం చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టిబెట్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఒక భాగంగా ఉండేవి. తర్వాత వేరు సమయాలలో భారతదేశం నుండి ఈ దేశాలు విడిపోయాయి. అయితే ఇక్కడ మరొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. భూటాన్ ఎప్పుడూ పూర్తిగా భారతదేశంలో భాగం కాలేదు. ఆ దేశం ఎల్లప్పుడూ స్వతంత్ర దేశంగానే ఉండేది. హిస్టారికల్గా కూడా భూటాన్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో ఎంతో లోతైన సంబంధాలను కలిగి ఉండేది. 18వ, 19వ శతాబ్దాలలో భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభావం పెరిగింది. కానీ భూటాన్ మాత్రం స్వతంత్రంగానే ఉండేది. ఆ తర్వాత 1910లో పునాకా ఒప్పందం ప్రకారం భూటాన్ తన విదేశాంగ విధానంపై బ్రిటిష్ కంట్రోల్ని అంగీకరించింది. కానీ ఇంటర్నల్ మ్యాటర్స్లో మాత్రం దాని ఇండిపెండెన్స్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. దీని తర్వాత 1949లో ఇండియా, భూటాన్ ఒక ఫ్రెండ్లీ ఒప్పందం మీద సంతకం చేశారు. దాంతో భారతదేశం భూటాన్కు డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్లో సహకరిస్తాము అని హామీ ఇచ్చింది. ఒకప్పుడు స్వతంత్ర రాష్ట్రంగా ఉన్న సిక్కిం 1975లో భారతదేశ 22వ రాష్ట్రంగా అవతరించింది. కానీ ఈ ప్రాసెస్ అంత సింపుల్గా జరిగిపోలేదు. పొలిటికల్గా ఎంతో ట్రబుల్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతోపాటుగా ఇంటర్నల్ గొడవలు కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా సిక్కిం మన దేశంలో భాగంగా మారిపోయింది.
19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిక్కింను ఒక సెక్యూర్ జోన్గా చేసింది. ఆ తర్వాత 1947లో భారతదేశం ఇండిపెండెన్స్ తెచ్చుకున్నప్పుడు సిక్కిం ఒక స్వతంత్ర దేశంగా ఉండాలి అనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. 1950లో భారతదేశం సిక్కిం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం సిక్కిం భారతదేశ ఒక సెక్యూరిటీ స్టేట్గా మారింది. అయినప్పటికీ కూడా సిక్కిం సెక్యూరిటీ విదేశాంగ విధానం భారతదేశ చేతుల్లోకి వచ్చింది. కానీ అంతర్గత పాలన అక్కడి రాజు చేతుల్లోనే ఉండిపోయింది. దాంతో ప్రజలు సంతృప్తి పడలేదు. దీంతో 1973లో సిక్కింలో పెద్ద ఎత్తున డెమోక్రటిక్ ఉద్యమం స్టార్ట్ అయింది. జనాలందరూ కూడా రాజుగారి హక్కులను పరిమితం చెయ్యాలి అని డిమాండ్ చేశారు. ఆ పరిస్థితిలో భారతదేశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పరిస్థితిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి సైన్యాన్ని అక్కడికి పంపించింది. 1974లో సిక్కింలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అదే సమయంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అని ఒక సర్వే చేసినప్పుడు 97% మంది ప్రజలు భారతదేశంలో చేరాలి అని కోరుకుంటున్నట్టు ఓటు వేశారు. ఆ తర్వాత 1975లో భారతదేశ రాష్ట్రంగా సిక్కిం అవతరించింది. ఇక భూటాన్ విషయానికి వద్దాం. 1947లో భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పుడు ఎన్నో రాష్ట్రాలు భారతదేశంలో కలవడానికి సిద్ధంగా ఉంటే మరికొన్ని రాష్ట్రాలు స్వతంత్ర రాజ్యాలుగా మిగిలిపోవాలి అని పగటి కలలు కంటూ ఉన్నాయి. అలాంటి టైంలోనే భూటాన్కి ఇండియాకి మధ్య ఒక స్నేహ ఒప్పందం కుదిరింది. కొంతమంది భారతీయ అధికారులు సిక్కిం మాదిరిగానే భూటాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయాలి అని అనుకున్నారు. కానీ నెహ్రూ అందుకు ఒప్పుకోలేదు. దానికి కారణం ఏమిటంటే ఆ టైంలో చైనా టిబెట్ని ఆక్రమించింది. ఒకవేళ భారతదేశంలో భూటాన్ చేరిపోతే చైనా దానిని తన సరిహద్దుకు ముప్పుగా భావిస్తుంది. ఆ సమయంలో నెహ్రూ అధికారంలో ఉన్నారు కాబట్టి భూటాన్ ప్రాంతాన్ని బఫర్ రాష్ట్రంగా మార్చాలి అని కోరుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో భూటాన్ని స్వతంత్రంగా ఉంచడం ద్వారా చైనాతో డైరెక్ట్గా ఎలాంటి గొడవలు ఉండవు అని భారతదేశ ప్రధాని ఆలోచించారు. ముఖ్యంగా పొరుగువారితో మంచి సంబంధాలు కొనసాగించడమే మనకు మంచిది అని ఆయన ఆలోచన. అది కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే యుద్ధాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇలా అస్తమానం యుద్ధాలు, పోరాటాలు, గొడవలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా కూడా మన దేశం నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే నెహ్రూ మొదటి నుండి కూడా భూటాన్ని మన దేశంలో కలుపుకోవడానికి ఇష్టపడలేదు. దానికి తోడు భూటాన్లో ఎలాంటి ప్రత్యేక ఉద్యమాలు లేకపోవడం వల్ల భారతదేశం భూటాన్ని తనలో చేర్చుకోలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే అప్పట్లో ఇది చాలా తెలివైన నిర్ణయం. ఎందుకంటే అప్పట్లో మనం ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మనం చైనా లాంటి పెద్ద దేశాన్ని ఎదిరించగలిగే ధైర్యాన్ని కలిగి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు భూటాన్ తిరిగి మన దేశంలో చేరే ఛాన్స్ ఉందా లేదా అనే ప్రశ్న లేవనెత్తుతూ ఉంది. అయితే ఇది చైనాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అందుకనే భూటాన్ని అణిచివేయడానికి చైనా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవేళ మనం భూటాన్కి సపోర్ట్గా లేకపోతే ఇప్పటికే చైనా భూటాన్ని స్వాధీనం చేసుకుని ఉండేది. భూటాన్లో కొంత భాగాన్ని చైనా ఆక్రమిస్తూ ఉంటుంది. అందుకనే భూటాన్ చైనాతో మంచి రిలేషన్స్ పెట్టుకోలేదు. చైనాతో ఉన్న ఒప్పందాలను కూడా తిరస్కరించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి, అంటే మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా సమాచారం చేరిపోతూ ఉంది. మరి ఇలాంటి టైంలో భూటాన్లో ఉన్న ప్రజలకు కూడా తమ చుట్టూ ఏమి జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. అందుకనే వాళ్ళు కూడా తమ దేశం ఎదగాలి అంటే, తమ బతుకులు మారాలి అంటే భారతదేశంలో చేరాలి అని కలలు కంటూ ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు దొరకాలి అన్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్నా భారతదేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా మారితేనే తమ బతుకులు మారుతాయి అని యువత అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే సిక్కిం చాలా డెవలప్ అయింది. ఈ విషయం కూడా భూటాన్ వాసులు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి తమ దేశం కూడా ఈ మార్గంలోనే ముందుకు సాగాలి అని వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు. భూటాన్ ప్రభుత్వం అధికారికంగా ఈ విషయం మీద ఏమీ చెప్పలేదు. కానీ చైనా నుండి పెరుగుతూ ఉన్న ఒత్తిడి కారణంగా భూటాన్ పరిస్థితి కూడా సిక్కిం లాగే మారుతుంది అని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి భూటాన్ భారతదేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా మారే అవకాశం చాలా వరకు కనిపిస్తూనే ఉంది. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.